అందరికీ హాయ్ అండి. ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఈ పాజిటివ్ సెంటెన్స్‌కి డబుల్ డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయమని చెప్పాను. సో, ఏంటి పాజిటివ్ సెంటెన్స్ అంటే, రాజు కెన్ డ్రైవ్ ది కార్ ఫాస్ట్. రాజు కారును వేగంగా నడపగలడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. సో, ఈ పాజిటివ్ సెంటెన్స్‌కి డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయాలి. అసలు డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? డబుల్ ఇంట్రాగేటివ్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి క్వెషన్ రాయడం మాట. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి? వాట్, వేర్, వెన్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వీటిని యూజ్ చేసి మన క్వెషన్ తయారు చేస్తే అదే డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఈ పాజిటివ్ సెంటెన్స్‌ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లేదా క్వెషనింగ్ సెంటెన్స్ కింద మారుస్తాం. ఇప్పుడు తెలుగులో ఎలా వస్తుంది? రాజు కారును వేగంగా నడపగలడా? వేగంగా నడపగలడా? అనేది ఏంటి? క్వెషన్. పాజిటివ్ క్వెషనింగ్ అన్నమాట. పాజిటివ్ క్వెషనింగ్. ఇంగ్లీష్‌లో తీసుకుంటే కెన్ ముందుకెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ ముందుకి. అంటే రాజు ముందుకి కెన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏమొస్తుంది? కెన్ రాజు డ్రైవ్ ది కార్ ఫాస్ట్? డ్రైవ్ ది కార్ ఫాస్ట్ అనేది పాజిటివ్ క్వెషనింగ్ అయిపోతుంది. మనకు కావాల్సింది డబుల్ ఇంట్రాగేటివ్. సో, ఫస్ట్ ఇంట్రాగేటివ్ చేసేసాం పాజిటివ్ సెంటెన్స్ నుంచి. ఇప్పుడు డబుల్ ఇంట్రాగేటివ్. అంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఏ వర్డ్ యాడ్ చేద్దాం? ఆహ్, హౌ కానీ లేకపోతే వేరే వేరే యూజ్ చేద్దాం. ఎక్కడ వేగంగా నడపగలడు అని మనం యూజ్ చేద్దాం. సో, వేర్ కాబట్టి ఇప్పుడు వేర్ స్టార్టింగ్‌లో పెట్టాలన్నమాట. కెన్‌కి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ రావాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది? వేర్ కెన్ రాజు డ్రైవ్ ది కార్ ఫాస్ట్? డ్రైవ్ ది కార్ ఫాస్ట్. ఎక్కడ రాజు కారును వేగంగా నడపగలడు? వేగంగా నడపగలడు. నడపగలడు. లేదా ఇంకెలా రాసుకోవచ్చు? రాజు కారును ఎక్కడ వేగంగా నడపగలడు? ఎలాగైనా మార్చుకోవచ్చు. కానీ ఇది గ్రామటికల్‌గా కరెక్ట్. వేర్ కెన్ రాజు డ్రైవ్ ది కార్ ఫాస్ట్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా మనం ఎలా మాట్లాడిస్తాం అంటే, కెన్ ముందుకు తీసుకురాము. స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా ఎలా మాట్లాడిస్తాం? వేర్ రాజు కెన్ అని వాడేస్తాం. రాజు కెన్ డ్రైవ్ ది కార్ ఫాస్ట్. సో, ఈ సెంటెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా ఓకే. కానీ గ్రామటికల్‌గా ఇలా రాయకూడదనమాట. ఫస్ట్ కెన్ రావాలి. అంటే క్వెషనింగ్ రావాలి. క్వెషనింగ్ నుంచి మనం డబుల్ ఇంట్రాగేటివ్ తయారు చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ క్వెషనింగ్ రావాలి. ఆ తర్వాత డబుల్ ఇంట్రాగేటివ్ తయారు చేయాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను.